ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క ప్రత్యేకమైనటువంటి భాగము స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ గ్రహింపులోనికి ఒక వాక్యాన్ని తీసుకొని రావాలని తలస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము గమనించండి, ఇక్కడ యేసుప్రభు వారు స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం 31 నుంచి భాగం ఉంటుందండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో యేసుప్రభు వారు యూదులను గురించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన, దయచేసి గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనను అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రులై ఉందురు అన్నాడు. ప్రభువైన బిడ్డలారా, దేవుని బిడ్డలను గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులతో చెప్పినటువంటి సందర్భం, యేసుప్రభు వారు చెప్పినట్టు విజయం ఏంటంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన, మీరు నిజముగా స్వతంత్రులు. స్వాతంత్రము అనేటువంటి దాంట్లో 2 రకాల స్వాతంత్రము ఉన్నదని అడగాలి. ఒకటి శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం. కాబట్టి చాలాసార్లు మనము మాట్లాడుతుంటాం, కానీ మనము బానిసలంగా ఉన్నామా స్వతంత్రులంగా ఉన్నామా మనం ఎరగకుండానే మాట్లాడతాం. ఎందుకనంటే యేసుప్రభు వారితో యూదులు మాట్లాడుతున్నారు. మేము ఎవరమో, మేము అబ్రహాము సంతానం. 33, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడునని ఎలా చెప్పుచున్నావు అని. మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు కూడా ఎవరికి దాసులముగా ఉండలేదు అన్నాడు. అబ్రహాము సంతానం. కాబట్టి యూదులు మాట్లాడే మాట సత్యమేనా అనంటే, నాకు తెలిసి దేవుని వాక్యానుసారంగా వారు చెప్పేది సత్యము కాదు. అందుకనే అబద్ధము చెప్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి మానవుడు అబద్ధమును చెప్తున్నాడంటే అబద్ధమునకు దాసుడు అని ఉంది. కాబట్టి పిల్లారా, దేనికి దాసులము? సత్యము, స్వాతంత్రము. సత్యము మిమ్మును, సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే అబద్ధము. ఈరోజు ప్రతి మనిషి అబద్ధానికి దాసుడు. అబద్ధము ఆడకపోతే కుదరదు, అబద్ధం చేయకపోతే కుదరదు. అబద్ధము మోసము. సత్యము అనేది దేవునికి సంబంధించింది, అబద్ధం అనేది సైతానుకు సంబంధించినటువంటి విషయం. అందుకొరకనే సత్యము మిమ్మను ఈ రోజుల్లో దేనికి దాసులుగా ఉన్నారు? ప్రతి మానవుడు ఎవరన్నా తీసుకోండి, అబద్ధము ఆడే ప్రతి వ్యక్తి అబద్ధానికి దాసుడు. అబద్ధానికి, ఈ అబద్ధికులందరూ కూడా నరకానికి వెళుతారు. అందుకని అబద్ధానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే సత్యము. నేను దేనికి దాసులముగా ఉన్నాం? లేక నీకు ఈ స్వాతంత్రం దొరికిందా? ఇంకా నువ్వు అబద్ధాల్లోనే ఉండి, ఇంకా మోసంలోనే ఉంటే నీవు అబద్ధమునకు దాసుడు. ఆ అబద్ధానికి నాయకుడు ఎవరంటే సైతాను. ఇది మనకు తెలుసు. మొదటి సంధి కూడా ఈ అబద్ధము ద్వారానే మానవుడు బానిసైపోయినాడు. ఇది మన పితరులకు జరిగినటువంటి సందర్భం. నేను కొన్ని విషయాలను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నా. మొదటిదిగా ఒక స్వాతంత్రాన్ని గురించి చెప్పాలనుకోండి. అందుకనే అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి అబద్ధానికి దాసుడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా దేవుడు మానవుణ్ణి దాసుడుగా చేసినాడా? ఎందుకు చేసినారా? అందుకనే ఈ విషయాన్ని మనం
ఎరుగుదాం. మళ్ళా మనం ఈ భాగంలోనికి వస్తాం. దానికి ముందు కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏలైనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని, గమనించండి, యథార్థవంతులుగా. కాబట్టి వారు దేనికి దాసులు అంటే అబద్ధమునకు దాసుడు. అబద్ధం ఆడేవాడు అబద్ధానికి దాసుడు. దేవుడు మానవుని ఏ విధంగా చేసినాడు అనంటే ఇక్కడ చూస్తే యథార్థవంతులుగా చేసినాడు. యథార్థవంతులుగా ఆదికాండము 1వ అధ్యాయము అంటే పరిపాలించేవాడుగా చేసినాడు. గమనించండి, 1వ అధ్యాయము 1:26 నుంచి నేను చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికని. గమనించండి, ఎడ చేసినాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలంట, ఆకాశ పక్షులు. మీరు ఇంతకు ముందే ఈ భాగాన్ని మనం తలంచినాము. సముద్రపు చేపలు అంట. సముద్రము చేపలను, సముద్రంలో జీవరాశులను, ఆకాశ పక్షులను సృజించినట్టుగా మనకు తెలుసు. ఎందుకనంటే ఇదే ఆదికాండము 1:20లో దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకని పక్షులు భూమిపైని ఆకాశ విశాలము ఎగురు అన్నాడు. అందుకని సముద్రము పుట్టించినటువంటి జలచరములు, పక్షులు. తర్వాత భూమిని ఏలుదురు అన్నాడు. భూమి కూడా ఏం చేసినదంట గమనించండి, 24వ వచనంలో అంటాడు, దేవుడు వాటి జాతి ప్రకారం జీవగల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక. సముద్రము పుట్టించింది, భూమిని పుట్టించింది దేవుని ఆజ్ఞ ఇస్తే. ఇప్పుడు ఈ రెండింటిని కూడా పరిపాలించేవాడు ఎవరంటే ఏలిక, మానవుడే. అందుకని దేవుడు మానవుణ్ణి బానిసగా, దాసుడుగా చేయలేదు, స్వతంత్రునిగా చేసినాడు. అందుకని ఈ మాటలు రాయబడి ఉంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పునలను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుతారు. ఎట్ట చేసినాడు? ఏలికగా చేసినాడు. ఇది మనకు తెలుసు. ఆదామును ఏలికగా చేసినాడు. ఇలాంటి ఏలికగా చేసి పరిపాలించేవానిగా చేసినటువంటి యొక్క దేవుని మాటను వినకుండా అబద్ధాన్ని విన్నాడు. మనకు తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ద్వారా ఆదాము వీరిద్దరు కూడా ఏమైపోయినారంటే అబద్ధికుని యొక్క మాట విన్నారు. అబద్ధమునకు జనకుడు, అందుకనే అబద్ధమునకు దాసుడు. అబద్ధమునకు ఈరోజు అబద్ధము సైతానిది. అబద్ధం ఏం చేసింది? ఇప్పుడు మా ఆదామవులను మోసంలో దించేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయినారంటే స్వతంత్రులుగా లేకుండా బానిసలైపోయినారు. సాతానుకు బానిసలైనారు, పాపానికి బానిసలైనారు, మోసానికి బానిసలైనారు. అందుకనే వారి జీవితంలో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే నిజముగా స్వాతంత్రం ఇస్తాడంట. నిజముగా ఇక్కడ వీళ్ళు అన్నారు కదా, మేము అబ్రహాము సంతానము, మేము ఎవ్వరికి దాసులమై ఉండలేదే అన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని ఎరగాల. ఈరోజు చాలాసార్లు మనం కూడా మాట్లాడుతున్నాం, ఇతరులకు ఏదో స్వాతంత్రం ఇస్తాము మేము అది అని చెప్పేసి ఈరోజు చాలా మీటింగ్స్ పెట్టుకొని ఈరోజు అనేకులు వాక్యం చెప్పేటువంటి వారు ఉన్నాం. కాబట్టి ముందు చెప్పేటువంటి మనము, చేసే మనము స్వతంత్రంగా ఉన్నామా, బానిసలుగా ఉన్నామా? ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయం మీరు చదవండి. దేవుడు అబ్రహాముతోనే చెప్తాడు 14వ వచనము, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులై ఉందురో ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు. ఎవరి గురించి చెప్తున్నాడు? మేము అబ్రహాం పిల్లలము, ఎప్పుడు ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దాసులు ఎక్కడంట? దేవుడే చెప్పినాడు, అబ్రహాంతో చెప్పినాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో 430 సంవత్సరాలు వారు దాసులుగా ఉంటారు. ఎవరికి? ఐగుప్తీలకు. మనకు తెలుసు యాకోబు గారి యొక్క సంతానము 70 మంది. వారు యోసేపు గారి కాలంలో కరువులో ఐగుప్తు దేశానికి వెళ్ళినారు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసత్వంలో 430 సంవత్సరాలు. తిరిగి దేవుడు వారిని మోషే ద్వారా, నిర్గమాకాండము 3వ అధ్యాయం మీరు చదవండి,
దాస్యం అనేటువంటి కాడు నుండి నేను వారిని విడిపించినాను అన్నాడు, విమోచించినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్లుప్తంగా చెప్తున్నాం ఈ విషయాలు కాబట్టి గమనించండి. ఆ కాలంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి యొక్క యూదా ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు యొక్క దాస్యము, ఐగుప్తు యొక్క ఖండము ఆఫ్రికా ఖండంలో ఉంది. చీకటిలో నుంచి దేవుడు వారిని బయట తీసుకొచ్చినాడు. కాబట్టి ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి, ఎందుకో తలంపు వస్తుంది. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. భూమి నిరాకారముగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలుగును. దేవుడు భూమిని ఆకాశాన్ని వెలుగుమయముగా చేసినాడు, మానవుడు నివసించే విధంగా చేసినాడు, చీకటిగా చేయలేదు. ఇప్పుడు ఏమైంది? చీకటి అగాధ జలములపై కమ్మి ఉందంట. ఎంతో శ్రేష్టమైనటువంటి ఆకారము కలిగినటువంటి సృష్టిని ఏం చేసినాడు? చీకటి అగాధము సైతాన్ని చేసినాడు. చీకటి అగాధం కమ్ముకుంది, అంటే వశపరుచుకుంది. ఇది సృష్టికి కలిగినటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు ఏం చేసినాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసిన వెలుగు. ముందేమైంది? దేవుడు వెలుగుగా చేసినాడు. ఆది కాండము 1:1 వచనము ప్రకారము ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని ఎంతో ఆకార రూపకంగా చేసినట్టు బైబిల్ చెప్తుంది. ఇలాంటి భూమిని ఏం చేసినాడు? సాతానుడు భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలపై కమ్మి ఉందంటే ఇప్పుడు ఏం చేసింది? కమ్ముకుంది, అంటే బానిసత్తులో తీసుకొచ్చేసింది, వశపరుచుకుంది. మానవుని పాపం ఏ విధంగా వశపరుచుకుందో, చీకటి అగాధ జలములు భూమిని కమ్మేసినాయి, చీకటి వచ్చేసింది. చీకటి మీద ఇప్పుడు ఏమైందంటే జలములపై దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చేసింది. ఇప్పుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసినాడు, వెలుగులో తీసుకొచ్చాడు. భూమిని కూడా చీకటి వశపరుచుకుంది, బానిసలుగా చేసుకుంది. అలాంటి చీకటి నుండి అగాధ జలముల నుండి దేవుడు విమోచించినాడు, వెలుగుగా చేసినాడు. ఇది ఒక విషయం. మరొక విషయం ఏమని చూసినామో, ఆదామవలను దేవుడు యథార్థవంతులుగా చేసినాడు. కానీ వాళ్ళు ఏమైపోయినారంటే సాతానుకు బానిసలుగా ఉన్నారు. ఇది మరొక విషయం. మూడో విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు, యూదా ప్రజలందరూ కూడా ఐగుప్తు యొక్క దాస్యములో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అలాంటి బానిసత్వంలోంచి దేవుడు మోషే ద్వారా వారికి విడుదల విమోచన కలుగజేసినాడు. ఈ విషయం మనకు తెలుసు. తిరిగి మరలా ఐగుప్తు దేశం నుంచి ప్రజలు, యూదా ప్రజలు న్యాయాధిపతుల కాలం దాదాపు 430 సంవత్సరాలు చిల్లర అనుకుంటాను, అది కరెక్ట్ కాకపోవచ్చును. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఆయా విధాలుగా వారు బానిసలుగా ఉంటూ వచ్చినారు. అందుకొరకనే దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అందుకనే మేము ఎందుకు చెప్తున్న విషయం అంటే, మేము ఎవరికి బానిసలుగా లేము, మేము అబ్రహాము సంతానం అని మాట్లాడుతున్నారు. ఈ రోజు దేనికి నీవు నేను దాసులుగా ఉన్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా ఏమన్నాడు? 350 సంవత్సరాల చిల్లర న్యాయాధిపతుల కాలంలో ఆయా సందర్భాలుగా వారు దేవునికి విరోధంగా పాపం చేస్తూ బానిసలుగా ఉన్నారు. అట్లా న్యాయాధిపతులను దేవుడు వారికి ఏర్పాటు చేసినాడు. రాజుల కాలం తిరిగి 70 సంవత్సరాలు బబులోను యొక్క రాజులకు, బబులోనుకు బానిసలుగా ఉన్నారు యూదులు. ఇశ్రాయేల్ ప్రజలు అషూరుకు చెరగా పోయినటువంటి సందర్భాలు మనం ఎరుగుదుము. ఇంకొక విషయం ఏంటంటే, తర్వాత వాళ్ళు రకరకాల రాజులు పరిపాలించారు. యేసుక్రీస్తు ప్రభువారు లేక ఇక్కడ యూదులు యేసు ప్రభువారు మాట్లాడే సందర్భంలో వారు రోమీలకు బానిసలుగా ఉన్నారు. గమనించండి, ఎందుకంటే ఈ రోజులో అసత్యంలో ఉండి సత్యం చెప్పేవారిలాగా మనం ఉంటున్నాం. కాబట్టి దేనికి మనం బానిసలుగా ఉంటున్నామో ఇది మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఏమైనారు? రోమా గవర్నమెంట్ వారికి బానిసలుగా ఉన్నారు. యేసు ప్రభువారు జన్మించినట్టు కాలంలో బానిసలుగానే ఉన్నారు. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, యేసు ప్రభువారు సిలువ వేసే విషయంలో ఇతని యందు ఏ దోషము లేదు, కాబట్టి ఇతను నేను సిలువ వేయను, మీరే తీసుకొని పోండి, సిలువ వేసుకోపోండి, చంపుకోపోండి అంటే మాకు స్వాతంత్రం లేదండి, మేము సిలువ వేయడానికి మరణించడానికి లేదు అంటే ఎవరికి ఉంది? వాళ్ళకి లేదు. అందుకనే బానిసలుగానే ఉన్నారు. కానీ ఏం మాట్లాడుతున్నారు? మేము ఎవరికి మేము దాసులం కాదు, కాబట్టి మేము అబ్రహాం సంతానం. 33 యోహాను సువార్త 8:33
మేము అబ్రహాం సంతానం అన్నాడు, లేరా, ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి వారు బానిసలుగానే ఉండి మేము స్వతంత్రం అనుకుంటున్నారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ స్వాతంత్రం అని చెప్పుకుంటూ క్రైస్తవులుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేనికున్నాం? బైబిల్లో కొన్ని రకాల దాసత్వాలు ఉన్నాయి. మనకు తెలుసు, యేసు ప్రభు వారు భూలోకంలోనికి వచ్చినాడు. ఎందుకంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సత్యము అంట. యేసు ప్రభు వారిని సిలువ వేసే విషయాలలో వారు అడిగినారు, గవర్నర్ గారు అడిగినారు, పిలాతు అడిగినాడు, నీవు రాజు అని అంటే అవును రాజుని అన్నాడు. దేనికంటే సత్యమును కొరకన్నాడు. అందుకని సత్యం అనగా ఏమో అన్నాడు, ఏమిటో అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు నీవు నేను ఏ దాస్యములో ఉన్నాం? నేను ఒట్టిగా కొన్ని విషయాలు నేను చెప్తూ ఉన్నాను. రోమా పత్రికలో 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చినాడు. రోమా పత్రిక 6లో దాసత్వాన్ని గురించి కొన్ని విషయాలను గుర్తు చేసినాడు. గమనించండి, ఈ అధ్యాయాల మీద తర్వాత చదువుకోండి. 5, 6 అధ్యాయాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు పాపానికి దాసులుగా ఉండవద్దు అంటాడు. పాపానికి దాసులుగా ఉండొద్దు. 6వ అధ్యాయము ఈ భాగమంతా కూడా అందుకనే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడండి. 6వ వచనం, ఏలైనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీర నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి మీరు ఏమని చేసినారు? పాపానికి దాసులు కావద్దు అంటాడు. రోమా 1 కొరింథీ పత్రిక 7లో మీరు మనుషులకు దాసులు కాకుండండి, పాపమునకు దాసులు కాదు. మనుషులకు కూడా ఏం కావద్దంట. 7వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 21, 20 ఈ భాగం నుంచి రాయబడి ఉంది. 23వ వచనము, మీరు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దు. ఈ రోజుల్లో దేనికి దాసులు? పాపానికి దాసుడు, అబద్ధానికి దాసుడు, మోసానికి దాసుడు, మనుషులకు దాసుడు. ఈ రోజు దేవుని బిడ్డలారా, దీన్ని నేను వివరంగా తెలియజేయడం అంత ఇష్టం లేదు. యేసు ప్రభువారిని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము, స్వతంత్రులమని చెప్పుకుంటున్నటువంటి మనము అబద్ధానికి దాసులుగా కాదా? అబద్ధాలు మోసాలు చేయటం లేదా? రెండవది, మనుషులకు దాసులు. ఈ రోజున బ్రతుకు లేదని మనుషులకు దాసులు అయిపోయిన వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తా ఉన్నారు. దీన్ని కొంచెం సుదీర్ఘంగా ఆలోచించండి. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంది? నీవు స్వతంత్రునివేనా లేక మనిషికి దాసులమైనవా? రకరకాల దాసత్వాలు. పాపానికి దాసుడు, మోసానికి దాసుడు, తాగుడుకు దాసుడు, లంచగొండితనానికి దాసుడు, సైతానుకు దాసుడు, డబ్బుకు దాసుడు, భార్యలకు దాసుడు, భర్తలకు దాసులు, పిల్లలకు దాసులు, అబద్ధాలకు దాసులము. ఇంకా ఏముంది? మనుషులకు. ఈరోజు మనిషికి దాసత్వం చేయకపోతే, చెప్పినట్టు చేయకపోతే నీకేం లేదు, జీవనం లేదు, బ్రతుకు లేదండి మాకు అని చెప్పేసి మనుషులకు అవుతున్నారు. కాబట్టి గుర్తించండి, ఇలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి నీవు ఇంకొక వ్యక్తికి ఎట్లా నీవు స్వాతంత్ర్యం ఇవ్వగలవు? అందుకనే యేసు ప్రభు వారు చెప్పినట్టు విషయం భక్తులందరూ అదే. చాలా సత్యాలు ఉన్నాయండి, ఈ విషయాన్ని మీరు ఎరగండి. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినాడు. నేను చెప్పే విషయం అంటే నిజమైనటువంటి స్వాతంత్ర్యం అంటాడు. ఇంకా అదే దాంట్లో ఉండి, పాపంలో మోసంలో ఉండి స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి లేక పొందినామనుకుంటే దాసంలో ఉన్నాం. పాపములకు దాసు నుంచి విడిపించినాడు. నిజమైన స్వాతంత్రం ఏంటంటే యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి నిజమైనటువంటి స్వాతంత్రం. ఇది పాపానికి కాదు, మోసానికి కాదు. ఈ స్వాతంత్రం ఏం చేస్తుంది అని అంటే, ఈ లోక సంబంధంగా కాకుండా పోవచ్చు అని పరసమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. లోక సంబంధిక ఆ యొక్క స్వాతంత్రము, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించి చివరికి నరకానికి, నాశనానికి వెళ్తావు. అదే నిజమైనటువంటి స్వాతంత్రం. యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి స్వాతంత్రమును మనం పొందితే దేవుని రాజ్యము, పరలోక రాజ్యం మనం పొందుతాం. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం మీరు దాసులు కాదండి అనొచ్చు. చాలా మంది అంటారు కదా, మీరు కూడా దేవునికి, యేసు ప్రభు వారికి దాసులం అంటే. అవును, యేసు ప్రభు వారికి దాసులం. అదే పౌలు చెప్పినాడు. మళ్ళా నేను చదువుతున్నాను, ఎందుకో గుర్తుకొచ్చింది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23, మీరు విలువ పెట్టుకొనబడిన వారిగా మనుషులకు దాసులుగా. దేవుని దాసులం అయితే పర్వాలేదు. దేవుని దాసులం అయితే దేవుని రాజ్యం దొరుకుతుంది, దేవుని దగ్గర బహుమానాలు దొరుకుతాయి, దేవునితో కూడా ఉంటాం. మనిషికి దాసులం అయితే నిత్య నాశనానికి వెళుతాం. మనుషులకు దాసులుగా ఉండదు. అందుకనే మనం దేవుని దాసులము. అందరూ కూడా, విశ్వాసులు కూడా అంతే. విశ్వాసులైనా, బాధ్యత గల వారైనా, సేవకులైనా మనం అందరం కూడా ఎవరికి దాసులం అంటే దేవునికి దాసులం, దేవుని వాక్యానికి దాసులం. కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తే నిజమైనటువంటి స్వాతంత్రము, దేవుని రాజ్యంలో మనం ఉంటాం. లేకపోతే మనుషులకు దాసులమై, పాపానికి దాసులమై, అబద్ధానికి దాసులమై, మోసానికి దాసులమై
ఇంకా రకరకాల వాటికైతే ఇది సైతానుది. కాబట్టి అబద్ధము, మోసం ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మా ప్రియులారా, కొన్ని విషయాలు మాత్రమే మీ గ్రహింపులో తీసుకొని వస్తున్నాం. మనం చదువుకుంటుంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు క్రీస్తుని అంగీకరిస్తే స్వతంత్రులు అన్నారు, కానీ వారు కాలేదు, ఆ విధంగానే ఉండిపోయినారు. నీవు యూదా ఇశ్రాయేలు ప్రజల్లాగా, శాస్త్రులు పరిసయ్యుల్లాగా కాకుండా యేసు ప్రభు వారి శిష్యులు ఇంకా కొంతమంది వారు బయటకు వచ్చినారు, యేసు ప్రభు వారిని వెంబడించినారు. ఈ రోజు వారి ద్వారా పాపం నుండి వారందరినీ కూడా ఆ 12 మంది ద్వారా దేవుడు స్వతంత్రులుగా, పాపం నుండి స్వతంత్రులుగా చేసి మోక్షానికి వారసులుగా చేసినాడు. ఎవరి ద్వారా బయటకు వచ్చేటువంటి వాళ్ళంటే మన ప్రభు వారు పిలిచినప్పుడు వాళ్ళు 12 మంది బయటకు వచ్చినారు. వాళ్ళు ప్రభు కొరకు జీవించినారు. వారి ద్వారా దేవుడు ఈరోజు ప్రపంచంలో ప్రతి పాపం నుంచి ఉన్నటువంటి వారిని విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేసినాడు. ఈ మాటలు ఏంటంటే మనం దేవుని దాసులమైన, పరిచారకులైన, పెద్దలైన, విశ్వాసులైన పాపము నుండి మనము విమోచించబడి నీతికి, సత్యానికి దాసులముగా ఉందాం. ఎవరైతే అసత్యంలో, పాపంలో, చీకట్లో ఉన్నారో వారికి విమోచించేటువంటి వారిగా మనం కారకులం అవుదాం, ప్రభు యొక్క రాజ్యానికి వారసులం అవుతాం. ఈ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీ తండ్రి బాగా దీవించమని యేసు మనం ప్రార్థన చేరుకుంటున్నాను. తండ్రి, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఈ మాటలు వినేటువంటి వీళ్ళందరికీ స్వతంత్రులుగా చేసి నిజమైనటువంటి స్వాతంత్రం పొందేటువంటి వారు చేయును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.